క్వాంటం టెక్నాలజీలు దేశ అభివృద్ధి, జాతీయ భద్రత, ఆధునిక పరిశోధనలు, పరిశ్రమల రూపాంతరంలో కీలక పాత్రను పోషిస్తాయని జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ పేర్కొన్నారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడలోని డిజైన్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేసిన క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రయోగశాలలను గౌరవనీయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ప్రారంభించారు. క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కి కోఆర్డినేటర్ గా ప్రొఫెసర్ ఎంహెచ్ఎం కృష్ణప్రసాద్, సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కి కోఆర్డినేటర్గా ప్రొఫెసర్ ఏఎస్ఎన్ చక్రవర్తి వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ క్వాంటం టెక్నాలజీలు దేశ అభివృద్ధి, జాతీయ భద్రత, ఆధునిక పరిశోధనలు మరియు పరిశ్రమల రూపాంతంలో కీలక పాత్ర పోషించనున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దడం, పరిశోధనలను పరిశ్రమలకు అనుసంధానం చేయడం, మైనర్ ప్రోగ్రాంల ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, స్టార్టర్లను ప్రోత్సహించడం వంటి అంశాలకు జేఎన్టీయూకే అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రొఫెసర్ ఎంహెచ్ఎం కృష్ణప్రసాద్ మాట్లాడుతూ క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్, క్వాంటం సెన్సింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో విద్యార్థులు, పరిశోధకులకు ప్రపంచ స్థాయి పరిశోధన వాతావరణాన్ని కల్పించడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రొఫెసర్ ఏఎస్ఎన్ చక్రవర్తి మాట్లాడుతూ సైబర్ భద్రత నేటి డిజిటల్ ప్రపంచం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ డైరెక్టర్లు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. JNTU కాకినాడ being a leading technical university who thought that there should be a center of excellence on the cyber security. ఈ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దాదాపు ఒక 25 మంది ప్రొఫెసర్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇందులో ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళందరినీ అనుసంధానం చేస్తూ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చేస్తున్నాం. అంటే దీని ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే ఈ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, దీని మీద ప్రజల్లోనూ, స్టూడెంట్స్లోనూ, ఫ్యాకల్టీలోనూ అవగాహన కల్పించడం, మోసపోకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో మోసం. ఇంక మధ్య మీరు వినుంటారు, చాలామంది ఆన్లైన్లో మోసపోతున్నారు, లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇదే కాకుండా మన డేటాకి సెక్యూరిటీ లేదు, ప్రైవసీ లేకుండా పోయిన మన డేటాకి. సో ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేయటం, అట్లాగే కొన్ని కోర్సులు మనం డిజైన్ చేసి మన బీటెక్ ప్రోగ్రాంలు ఇంట్రడ్యూస్ చేయడం కోసం అయ్యి, అలాగే దీని మీద ఎలా సెక్యూరిటీ ఆఫ్ డేటా కోసం ఎలాంటి పద్ధతులు, ఎలాంటి అల్గారిథమ్స్ డెవలప్ చేయాలి, దానికోసం రీసెర్చ్ చేయడం కోసం. అంటే అవేర్నెస్, ట్రైనింగు, కోర్సుల డిజైను, అట్లాగే రీసెర్చ్, ఈ 4 భాగాల్లో ఈ సెంటర్ వర్క్ చేస్తుంది అనమాట. అదేవిధంగా దీనికి మన చక్రవర్తి గారు కోఆర్డినేటర్గా ఉన్నారు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. దానికి ఆయన సహచరులు శివరామకృష్ణ గారు, ఇంకా మిగతా వాళ్ళు ఒక ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ దానికి అప్లై చేశారు. 2 కోట్ల పైగా డబ్బులు కూడా వచ్చినాయి, గ్రాంట్ వచ్చిందనమాట. ఈ గ్రాంట్తో మనం ఇంకా బాగా రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కాలేజీ కూడా మన JNTU కాకినాడ కూడా ముందు ఇనీషియల్గా గ్రాంటు ఒక 10 లక్షలు ఇచ్చింది అన్ని సెంటర్స్కి. రెండో సెంటర్ ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్. మీ అందరికీ తెలిసిందే, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ టెక్నాలజీస్, క్వాంటమ్ సైన్స్ అనే దాని మీద మన ఇండియాలో ఏపీ లీడ్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనేది ఎస్టాబ్లిష్ చేయాలని ఒక ఆశిస్తున్నారు. అదేవిధంగా JNTU కాకినాడ కూడా అందులో భాగం పంచుకుంటూ ఈ క్వాంటమ్ సైన్స్ కానీ, క్వాంటమ్ టెక్నాలజీస్ కానీ మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం, అట్లాగే స్టూడెంట్స్ని, ఫ్యాకల్టీని ట్రైన్ చేయటం, కొత్త కోర్సులు, మైనర్ ప్రోగ్రామ్ అని, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో కూడా మైనర్ ప్రోగ్రామ్ పెడతాం, అట్లాగే క్వాంటమ్ కంప్యూటింగ్లో కూడా మైనర్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము, అట్లాగే రీసెర్చ్ కూడా చేస్తున్నాం. ఈ విధంగా దీనికి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి మన ఎంహెచ్ఎం కృష్ణప్రసాద్ గారు కోఆర్డినేటర్గా ఉన్నారు. దీంతోపాటు ఆయన కోఆర్డినేషన్ టీం కూడా ఉంది. అందులో కూడా ఒక 20 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఇంట్రెస్ట్ చూపించారు అన్నమాట. ఈ సెంటర్ కిందే మనము ఈ మధ్య డిఎస్టీకి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళకి కూడా ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ సబ్మిట్ చేయటం అయింది. దానికి వాళ్ళు కూడా 1 crore గ్రాంట్ ఇచ్చారు. ఆ గ్రాంట్ ఒక ఉద్దేశం ఏంటంటే ల్యాబొరేటరీస్ని ఎస్టాబ్లిష్ చేయడం అనమాట. ఒక టూల్స్, చిన్న డివైసెస్ కొని దాని మీద స్టూడెంట్స్ని అడ్రస్ చేయడానికి, అంటే ట్రైన్ చేయడానికి యూజీ ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్. నాట్ ఓన్లీ JNTU కాకినాడ స్టూడెంట్స్, JNTU కాకినాడ చుట్టుపక్కల ఉన్నటువంటి డిఫరెంట్ అఫిలియేటెడ్ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్కి కూడా బెనిఫిట్ అవుతుంది. సో ఈ 2 సెంటర్స్ని ఈరోజు ప్రారంభించడం అనేది నిజంగా సంతోషదగ్గ విషయము. దీస్ ఆర్ ఆల్ ద మైల్ స్టోన్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది JNTU కాకినాడ.